తమ్ముడు, రహస్యపురం అనే గ్రామంలో లెక్కలేనంత నిధి ఉందని సమాచారం వచ్చింది. మనం దాన్ని కనిపెట్టబోతున్నాం. అన్నయ్య, నిధి నిజంగా ఉంటే మనలాగే ఇంకా చాలా మంది వస్తారు కదా. అరవకురా, మనం నిధి కోసం వచ్చామని ఎవరికైనా తెలిస్తే సావ కొడతారు. ఏం కావాలి బాబు? ఏం లేదండి, ఊరికి అలా ఊరి చూద్దామని వచ్చాము. మీరు నిధి గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. అన్నయ్య, అక్కయ్య, చెల్లెమ్మ, ఊర్లో వాళ్ళందరూ ఇట్రండి. ఈ ఎదవలు నిధి కోసం వచ్చారంట. ఏం చేద్దాం వీళ్ళని? సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, వెళ్ళిపోతాం సార్ మేము. ఆ నిధి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలుసా? ప్రపంచ వినాశనం అవుతుంది. ఇదే మీకు చివరి అవకాశం. ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ ఇంకెప్పుడు కనపడొద్దు. అలాగే సార్, మేము వెళ్ళిపోతాం. పదరా తమ్ముడు. వాళ్ళెప్పుడు అంతే మూఢనమ్మకాల్లో బ్రతుకుతారు. నిధి కనిపెట్టడంలో నేను మీకు సాయం చేస్తాను. కొన్ని వేల కోట్ల విలువ చేసే నిధి అక్కడ ఉంది. మనకి దొరికాక నా వాటా ఎంత మరి? ముగ్గురం లిస్ట్ చేస్తున్నాం కదా తాత, సమానంగానే పంచుకుందాం. నాకొక 10% చాలే. ఎంత మంచోడు ఏంటి తాత? ఈ గోలోంచి వెళ్తే ఊరు వాళ్ళకి కనిపించకుండా నిధి ఉన్న డోర్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. నాకో డౌట్ తాత, ఇన్ని తెలిసిన వాడివి ఎప్పటి వరకు నువ్వెందుకు ఆ నిధిని తీసుకోలేదు మరి? డోర్ దగ్గరికి వెళ్ళడం వరకే నాకు తెలుసు బాబు. ఆ డోర్ ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలీదు. అంటే ఇప్పటి వరకు ఎవరు ఆ డోర్ ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేయలేదా? నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ట్రై చేశారు. మరి ఏమైంది? ఓపెన్ చేసే ప్రాసెస్ లో పైకి పోయారు అంతే. ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఈ పజుల్ సాల్వ్ చేయాలన్నమాట. అంత పెద్ద పజుల్ ఏం కాదన్నయ్య. ఏముందని అక్కడ? సింపుల్ క్వశ్చన్. సూర్యుడు, చంద్రుడు, భూమి. ఇంకా అక్కడ ఏం రాస్తుంది? మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. అంటే ఏంటంటే మనకి నిధి దొరికిన తర్వాత మన భవిష్యత్తు మారిపోద్ది కదా, అదే మీనింగ్. ఇప్పుడు మనం ఆ 3 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి. మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం కాబట్టి భూమే. రేపు ఇచ్చినా కూడా ఆగరా. సరే తాతను అడుగుదాం ఒకసారి. తాతేడి? ఓయ్ తాత, ఎక్కడున్నావు? ఎంతకన్నా లోపలికి వస్తే 2 అవకాశాలు ఉంటాయి. 1 డోర్ ఓపెన్ చెయ్యాలి, 2 పైకి పోవాలి. అమ్మ తాతోయ్, అందుకే 10% అడిగాడు. రిస్క్ చేయడు కానీ మనోడికి నిధి మాత్రం కావాలి. బటన్ నొక్కాక మీరు బ్రతికి ఉంటే కేకేయండి, అప్పుడు వస్తాను. ఓయ్ తాత, ఇప్పటి వరకు ఎంతమంది ట్రై చేశారు? ఒక 24 మంది ఉంటారు. ఉన్నవి 3 బటన్లు. ఇప్పటి వరకు 24 మంది ట్రై చేశారు. ఒక్కరు కూడా కరెక్ట్ బటన్ నొక్కలేకపోవడం ఏంటి? ఆ 24 మందిలో ఒక్కరు కూడా సరైన బటన్ నొక్కలేదంటే దాని అర్థం సరైన టైంలో నొక్కలేదని. సరైన టైం అంటే నాకు తెలిసినంత వరకు ప్రతి మంత్లో సుమారుగా ఒక 20 రోజులు ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఒకేసారి కనిపిస్తారు. అంటే ఆ టైంలో కరెక్ట్గా మనం భూమి బటన్ నొక్కాలి. ఇంతేనా? కాకపోతే చివరిగా అమావాస్య ఎప్పుడు వచ్చిందో నాకు తెలీదు. అది తెలిస్తే సూర్యుడు, చంద్రుడు ఏ డే నుంచి కనిపిస్తారో, ఏ టైంలో కనిపిస్తారో కూడా చెప్పగలను. సరే తాత బయటికి వెళ్ళగలడుగా, ఆకాశంలో చూసి చెప్పమన్నాం. ఓయ్ తాత, కొంచెం బయటికి వెళ్ళి ఆకాశంలో చంద్రుడు కనిపిస్తున్నాడేమో చూసి చెప్పు. పగల సూర్యుడు ఉంటాడు గానీ చంద్రుడు ఎందుకు ఉంటాడు? అబ్బా, వెళ్ళి చూసి చెప్పు తాత. నాకు దూరంగా ఉన్నవి సరిగ్గా కనిపించవు. ఎంతసేపు అయింది తాత దగ్గర నుంచి ఏ మాట లేదేంటన్నయ్య? హలో కుర్రాళ్ళు. హోయ్, నువ్వేంటి లోపలికి వచ్చేసా? నాకు కనిపించదని జోక్ చేశా. పైన సూర్యుడు, చంద్రుడు కనిపిస్తున్నారు. మీరు సొల్యూషన్ కనిపెట్టారని అర్థమైపోయింది, అందుకే వచ్చేసా. ఇంకా మనం బటన్ ప్రెస్ చేద్దాం. ఏంటేం డోర్ ఓపెన్ అవ్వట్లేదు? ఆన్సర్ ఏమైనా తప్ప? కుర్రాళ్ళు, ఎక్కడున్నాం? గట్టి తగిలేహింద్రోయ్. అన్నయ్య, నిదేది? కుర్రాళ్ళు, మీరు బ్రతికే ఉన్నారా? తాతడు చెప్పండి అన్నట్టున్నాడు. ఏ తాత, మేము పోతే మొత్తం నువ్వు ఒక్కడే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నావా? చూస్తుంటే ఆ నిధి దగ్గరికి వెళ్ళటం అంత ఈజీ కాదనిపిస్తుంది. చాలా పజిల్స్ ఉన్నట్టున్నాయి. ఒకసారి అటు చూడు, ఇంకొక పజిల్. డోర్ 4, డోర్ 3, డోర్ 8. క్లూ ఏం లేదా మరి? క్లూ ఈ పక్కన రాస్తుంది. క్లూ ఏంటంటే ప్రాచీన కట్టడం, కానీ నువ్వు అనుకునేది కాదు. ప్రాచీన కట్టడం, ఇంకా డోర్లకు నెంబర్లు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా డోర్ నెంబర్ 4. ఎందుకంటే చార్మినార్కి 4 మెయిన్ రైట్స్ ఉంటాయి కదా. పదండి. క్లూ ఒకసారి మళ్ళీ వినండి. ప్రాచీన కట్టడం, కానీ నువ్వు అనుకునేది కాదు. ఖచ్చితంగా డోర్ నెంబర్ 4లోనే నిధి ఉంది. ఇప్పుడు తాజ్మహల్ అయినా చార్మినార్ అయినా 4 మెయిన్ రైట్స్ ఉంటాయి కదా. పోనీ అవి కాదు, గిజా పిరమిడ్ అనుకుందాం. గిజా పిరమిడ్ కూడా 4 పేజెస్ ఉంటాయి. ఎలా చూసినా 4 ఆన్సర్. అసలు గిజా పిరమిడ్కి 4 సైడ్లే అని ఎందుకు అనుకుంటున్నావు తాత? పిరమిడ్ అంటే 4 సైడ్లే కదరా ఉండేదే. కానీ గిజా పిరమిడ్ అలా కాదు. ఒక పర్టికులర్ టైంలో ఆకాశం నుంచి వస్తే 8 ఫేసెస్ కనిపిస్తాయంట. 1940లో ఒక బ్రిటిష్ పైలట్ ఫస్ట్ టైం దీన్ని చూశాడంట. అసలు ఆ టైంలోనే ప్రాపర్ ప్లానింగ్తో అంత పర్ఫెక్ట్గా ఎలా కట్టారన్నయ్య? మనకి తెలిసిన చరిత్ర చాలా తక్కువ. ఈ యుద్ధాల వల్ల మనకు తెలియాల్సిన చరిత్ర మొత్తం కాలంతో పాటు కనుమరుగైపోయింది. సరే, అయితే ఆన్సర్ ఏంటంటాం? సరే పద, 8 డోర్లోకి వెళ్దాం. తాతకి ఏం తెలుసుకుందామని ఏం లేదు, డైరెక్ట్ ఇది కావాలి. ఆయన ఈ వయసులో నిధితో ఏం చేసుకుంటాడో ఏంటో. పదండి. ఏంటి అలా షాక్ అయిపోయారు, ఏదో దయ్యం ఉన్నట్టు? ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య? ఒక ముసల్ని నేను చూసుకుంటాను, ఇంకొక ముసల్ని మీరిద్దరు చూసుకోండి. 2 పజిల్స్కి ఆన్సర్స్ కనిపెట్టి నిధి కొట్టేద్దాం అనుకున్నాం.
ముందుంది ముసలి పండుగ అన్నట్టు ఇప్పుడు మా ముందు ముసళ్ళు ఉన్నాయి. ఏం జరిగినా సరే నిధితోటే మనం బయటికి వెళ్ళాలి. అదిరా అబ్బాయి యా. అక్కడి నుంచి తాత మనిషిలా కాదు అడవి మనిషిలాగా ప్రతి లెవెల్లోనూ అదరగొట్టాడు. కొన్ని లెవెల్స్లో ఆల్మోస్ట్ పోతున్న స్టేజ్లో తాతే కాపాడాడు. అసలు ఆ కాలంలోనే ఎంత అడ్వాన్స్డ్గా లెవెల్స్ ఎలా డిజైన్ చేశారో నాకు అర్థం కాలేదు. ఏదైతే ఏంటి, మాకు కావాల్సింది నిధి. మొత్తానికి నిధిని చేరుకున్నాం. కనిపెట్టేశాం, నిధిని కనిపెట్టేశాం. ఇక్కడ ఉన్న నిధిని మొత్తం వచ్చిన దారిలో తీసుకెళ్లాలంటే కష్టం. వేరే ఏదైనా దారి వెతకాలి. సరే తాత, ఎగ్జిట్ డోర్ ఎక్కడెక్కడో ఉండుంటది, వెతుకుదాం పద. ఎగ్జిట్ డోర్ ఇటు ఉంది, రండి రండి. ఏంటిది మొత్తం ఎడారుంది? రాజపురం దరిదాపుల్లో ఎక్కడ ఎడారలేదు కదా. అనియా ఒకసారి ఇటు చూడు. పిరమిడ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందేంటి? మనం 2600 BCEకి వచ్చేసాం. తాత చూసావా, మనం 2600 BCEకి వచ్చేసాం ఈజిప్ట్కి. అనియా గుహ క్లోజ్ అయిపోతుంది పద. దెబ్బేసాడే దెబ్బేసాడు అనియా. ఇంకా అయిపోలేదు తమ్ముడు, వచ్చిన గుహలోంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళని హెల్ప్ అడుగుదాం పద. సార్ సార్ సార్, మీ అందరూ మాకు కొంచెం హెల్ప్ చేశారంటే మేము వచ్చిన దారిలోనే ఆ గుహలోంచి వెళ్ళిపోతాం సార్. ఏం మాట్లాడరేంటి అన్నయ్య? తమ్ముడు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అయితే వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడి చెప్పు. నేను మనిషిని అనుకున్నావా, రోబోట్ అనుకున్నావా? వాళ్ళ భాష నాకెలా వస్తుంది? మరి ఇప్పుడు ఎలా అన్నయ్య? హాయిగా సినిమాలు క్రికెట్ చూసుకుంటూ బ్రతికేసే వాళ్ళం అన్నయ్య. మనకి ఉన్న దాంతో అడ్జస్ట్ అయిపోయి ఉంటే ఈరోజు ఇలా మనం ఇరుక్కునే వాళ్ళం కాదు. అంతా అయిపోయింది అన్నయ్య. ఇంక మనం ఎక్కడే బ్రతకాలి. ఇంటర్నెట్కి అలవాటు పడిపోయిన జీవితాలు బ్రతకగలమంటావా? ఇక్కడే ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతానన్నయ్య. నీకు కూడా ఎవరో ఒకళ్ళు తిట్టాలి, కంగారు పడు. అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్న మాకు ఇంకో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడే ప్రజలు మమ్మల్ని శత్రువులు అనుకుని బంధించారు. ఇప్పుడు మా ఫ్యూచర్ని ఈ పాస్ట్ టైం లైన్ డిసైడ్ చేయబోతుంది. తమ్ముడు, ఈ రోజు నైట్ ఎక్కడి నుంచి మనం ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. కానీ ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు. అక్కడ అన్ని చోట్ల సైనికులే ఉన్నారు. ఇంకా హోప్స్ పోతున్న టైంలో ఒకరు వచ్చారు. వచ్చేసాన్రా కుర్రోళ్ళు, ఈ తాత వచ్చేసాడు మిమ్మల్ని కాపాడటానికి. వాళ్ళతో ఫైట్ చేసి మమ్మల్ని కాపాడాడు. తాతను మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. తను మన కోసం మళ్ళీ వచ్చాడు. అసలు ఏం జరిగింది తాత? అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? అదంతా చాలా పెద్ద స్టోరీ, మొత్తం తర్వాత చెప్తాను. సరే పదండి పదండి, ఇంకొన్ని గంటల్లో ఆ గుహ మొత్తానికి క్లోజ్ అయిపోద్ది, మళ్ళీ ఎప్పటికీ ఓపెన్ అవ్వదు. దాదాపు గుహ దగ్గరికి వచ్చేసాం. కానీ నా కాలు వెనికేసింది. ఇంక నేను పరిగెట్లేను. తాత ఒకసారి వెనకాల చూడు. సరే మీరు వెళ్ళండి, నేను వాళ్ళని కొద్దిసేపు ఆపుతాను. లేదు తాత, వెళ్తే అందరం కలిసే వెళ్దాం. అందరూ నన్ను ఒక స్వార్థపరులాగే చూశారు. అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు నాకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. చేతిలో ఆయుధం లేకుండా యుద్ధం స్టార్ట్ చేశాడు. వాళ్ళలో ఒకరి దగ్గర నుంచి ఆయుధం లాక్కున్నాడు. అసలు ఒక్కడే అంతమందితో ఫైట్ ఎలా చేస్తున్నాడన్నయ్య? అసలు అతను ఇప్పుడు నార్మల్ మనిషే కాదు. ఇంతకు ముందు ఇలా లేడు కదా. ఎప్పుడొచ్చే అతనికి సూపర్ పవర్స్. అతనికి చంపే సామర్థ్యం ఉన్న ఒక్కరిని కూడా చంపకుండా యుద్ధం గెలిచాడు. పిరమిడ్కి బాయ్ చెప్తూ మేము గుహలోకి వెళ్ళిపోయాం. అసలు ఈ పవర్స్ ఎలా వచ్చే తాత నీకు? ఆ రోజు నేను మీ వెనక్కి వస్తుంటే నాకు ఒక వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగా, ఇంతలోనే గుహ క్లోజ్ అయిపోయింది. ఆ వాయిస్ మళ్ళీ వినిపించింది. ఈసారి ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎప్పుడూ చూడని ఒక కొత్త రకమైన పజిల్ గేమ్ ఉంది. అది ఆడి గెలిచాను. నాకు పవర్స్ వచ్చాయి. ఇన్ని పవర్స్ పెట్టుకుని బయట సాక్రిఫైస్ చేస్తున్నట్టు స్పీచ్ ఇచ్చావు. ఊరికే సరదాకి. మరి నెక్స్ట్ ఏంటి తాత? ఇప్పుడు నీకు సూపర్ పవర్స్ ఉన్నాయిగా. ప్రపంచాన్ని మారుద్దాం, నాతో పాటు వస్తారా? తాత మరి మాకు కూడా పవర్స్